గుడ్ మార్నింగ్ సూర్య. మనమైతే ఈ నేషనల్ హైవే 352 పక్కన అయితే నిన్న ఈ టెంపుల్లో అయితే స్టే చేసాము. అదే కృష్ణుని టెంపుల్, ఇక ఈశ్వరుని టెంపుల్ మొత్తం అన్నీ లోపలనే ఉన్నాయి. ఒక ఆశ్రమము టెంపుల్ ఇది. ఈ విధంగా ఇప్పుడైతే మనం ఈ రోహ్టాక్ అయితే పయనం అవుతూ ఉన్నాము. మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 101 అనేది స్టార్ట్ చేస్తున్నాము. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ మాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ మనమైతే ఈ నేషనల్ హైవే నుంచి రోహ్టాక్ వెళ్ళేసి అక్కడి నుంచి అయితే మన పయనాన్ని కంటిన్యూ చేద్దాం. మొత్తం పొగ మంచుగానే ఉంది. మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువగానే ఉండింది. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6:30, 6:50 అయిపోయింది. ఇంకా మనం స్టార్ట్ చేసి ఆ రాహకోట్ అయితే ఉంది, ఇంకొక 50 కిలోమీటర్లలో ఉంది. చూద్దాం మరి ఏ టయానికి చేరుకుంటామో అక్కడికి. నేషనల్ హైవే మొత్తం ఇంకా ఖాళీగా ఉంది. ఊర్లుగా అంటే అంత ఎక్కువగా కనిపించడం లేదు. అలా కొన్ని ప్రదేశాలు చూసుకుంటూ మన పయనంలో ముందుకు వెళ్ళిపోదాం. ఇక మాస్ట్రోపై కలుద్దాం. సూర్య అయితే మామూలుగా లేడు, కాకంటే పొలాల మధ్యన పొగమంచు అనేది బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం రోడ్డు మొత్తంగా పొగమంచుగానే ఉంది. ఇంకా అటువైపు అయితే జిల్లాల ఊరు మొత్తం నిండిపోయింది పొగమంచుతో. హైవే కూడా అది అక్కడి వరకు కనిపిస్తుంది, అవతలంతా పొగమంచే. ఇంకా ఆ విధంగా అయితే ఎర్లీ మార్నింగ్ మన రైడ్ అయితే ఇలా కూల్గా సూర్యతో హాట్గా కొనసాగుతూ ఉంది. ఈ పంట పొలాలు చూస్తూ ఉంటేనే మరెన్నో రోజులుగా లేవు, కొద్ది రోజులే ఈ పంట పొలాల మధ్యలో మన ట్రావెలింగ్. మళ్ళీ ఎడారి లాంటి భూములుగానే కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే నిజంగా అన్ప్రెడిక్టబుల్ ఆఫ్. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఈ టోల్ ప్లాజా పేరు అయితే లేదు, రాహ్టోక్ టోల్ ప్లాజా అనుకుంటాను, రాహ్టోక్. ఇక మాస్ట్రో గాడితో కిసిక్ కనిపించేద్దాము. చాలా ఎడల్పుగానే వేసి పారేసారు. రైడ్లో ఇంకో నేమ్ బోర్డు పానిపట్టు, ఢిల్లీ ఇవైతే మనం వచ్చే దారిలో మన ప్రాజెక్ట్ ఎల్ఆర్ మనాలి, లదాఖ్, శ్రీనగర్లో అయితే చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక ఈ రోడ్లో నుంచి ఇటువైపు కూడా పానిపట్టు, ఢిల్లీ అయితే 100 కిలోమీటర్ల లోపలనే ఉంది. మనం అటు వెళ్ళడం లేదు. ఈ రాహ్టాక్ నుంచి మన డైవర్షన్ అనేది మార్చుకుంటూ ఉన్నాం. మనము వచ్చిన రూట్లోనే అంటే ఆల్మోస్ట్ వద్దని చెప్పి వేరే రూట్ మ్యాప్ ప్రకారం వేశాను. మనం వెళ్ళబోయే ప్రదేశం అయితే ఇంకా 800 కిలోమీటర్లుగా ఉంది. అది ఎక్కడో 1100 కిలోమీటర్లు ఉన్నప్పుడు సెట్ చేశాను, అట్లాంటిది 800కి తెచ్చేసాను. అలా మనమైతే ఇప్పుడు వచ్చేసాము రోహ్టాక్కి. వీళ్ళైతే మనకు వెల్కమ్ చెప్తున్నారు వితౌట్ పొల్యూషన్గా మనం వచ్చినందుకు. వీళ్ళ వెల్కమ్ని స్వీకరిస్తూ వెల్కమ్ టు మున్సిపల్ కార్పొరేషన్ రోహాట్ లోపలికైతే మనం వచ్చేసాము. ఇలా ఎంతోమంది మనకైతే వెల్కమ్ చెప్తూ మన ట్రావెలింగ్కి అయితే బూస్టప్ ఇస్తూనే ఉన్నారు. రోహటాక్లోకి అయితే వచ్చాము. ఇక్కడైతే బొంబోలేనాథ్ చూడండి ఎంతగా ఉన్నాడో. ఇక్కడికైతే వచ్చాను. అలా కాసేపు ఈ టౌన్లో రాహోట్లో అదే వీల్ అయితే సౌండ్ వస్తూ ఉంది. ఆ వీల్ చెక్ చేపిద్దాము అని చెప్పి నిన్న అక్కడికి వెళ్తే అక్కడ తిప్పినప్పుడు ఏం సౌండ్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉంది ఆ షాప్లో. అందుకని ఇప్పుడు రాహోట్లోనే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి చూపించేసి కంప్లీట్గా తర్వాత నుంచి మన జర్నీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడైతే గురుద్వారా దగ్గర వచ్చాను. రోడ్లో వెళ్ళే రూట్లో మధ్యలోనే దగ్గరలోనే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిస్టిక్లో ఉండే సైకిల్ షాప్స్ అన్నీ మెయిన్గా ఉండే సైకిల్ షాప్స్ అన్నీ తిరుగుతూ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఈ సైకిల్ షాప్కి కూడా వచ్చాను. కొన్ని ఫోక్స్లుగా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ప్రాబ్లంగా వస్తుంది. కొన్ని చోట్ల బాల్స్ పోతే, కొన్ని చోట్ల బాల్స్ విరిగిపోతే, కొన్ని చోట్ల కప్స్ పోతే. ఇప్పుడైతే ఈ ఫోక్స్లు అయితే అవి అట్లా టైట్ కావడంలే, అట్లా లూజ్ కావడంలే స్ట్రక్ అయిపోతున్నాయి. 2 ఫోక్సులుగా విరిగిపోయినాయి. అంటే ఇప్పుడు ఫోక్సులు మార్చేసిస్తూ ఉన్నాను. అన్న అయితే చెప్పాడు డబ్బు పరంగా అయితే 450 రూపాయలు అవుతుంది అని చెప్పాడు. ఆ విధంగా కొన్ని ఫోక్సులు అయితే మనకు కప్స్ విరిగిపోయి రాపిడి వల్ల అయితే 2 ఫోక్సులుగా తినిగిపోయినాయి. అవి ఫోక్సులుగా మార్చేయాలి ఇప్పుడు.
అలా మార్చేసుకొని సెట్ చేసుకొని వెళ్ళిపోదాం. కనీసం ఒక అర్ధగంట పడుతుంది అన్నాడు అన్న. అయితే ఇలా మన సెటప్ ఇక్కడ ఈ షాపు. అన్న అయితే కట్ చేసాడు, పారేస్తున్నాడు. మొత్తం అన్నీ లూజ్గా అయిపోయినాయి కొన్ని. ఒకటైతే ఇంకా అదే అప్పుడు తగులుకొని మొత్తం ఇది కూడా అరిగిపోయింది. ఈ సైడ్ కూడా ఇంకా అప్పుడే ఇంకా రాపిడికే కొన్ని అయితే వారగా అరిగిపోయినాయి. అందులో ఒకటైతే ఇప్పుడు ఇరిగిపోయింది. ఇది దీనివల్ల అయినా కూడా సౌండ్ వస్తూ ఉండొచ్చు, మనం వెయిటేజ్కి తట్టుకోలేక. ప్రతి సిటీ మాదిరిగానే ఈ రోహటాక్ కూడా బిజీనే. ఫోక్స్లు కూడా ఇంకా అన్నీ కొత్తగా మార్చేస్తూ ఉన్నారు. లోపల ఫిట్టింగ్ చేస్తూ కొత్తది చూద్దాము. దీని లోపల ప్రాబ్లంగా అంటే ఇది కూడా సరిగా నీళ్లు వెళ్ళి సరిగా ఫ్రీగా తిరగడం లేదు, స్ట్రక్ అయిపోయింది. ఇది కూడా చెక్ చేయించాలి. ఫ్రీగా లేదు, స్ట్రక్ అవుతూ ఉంది. ఒక్కొక్క సిటీలో, ఒక్కొక్క స్టేట్లో, ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క ప్రాబ్లంగా. ఒక చోట కప్స్ ప్రాబ్లం వస్తే, ఒక చోట బాల్స్ విరిగిపోతే. నిన్నే మార్చింది ఇది. ఈ వైరుగా నిన్న మార్చాము, గేర్ వైరు. ఈ పొద్దేమో ఇంకా ఇవి మాస్ట్రో కంటే ఇంకా వచ్చినవంటే ఈ ఫ్రేము మాస్ట్రో కాడికి, ఇవి రిమ్ములు, ఇంక ఇవేననుకోండి. ఇంకా టైర్లు, ట్యూబులు, బాల్స్లు అన్నీ వీటిల్లోటి కూడా మార్చేసాం కదా. పార్ట్ మదర్ బోర్డ్ ఇది మార్చేసాము. ఆ ఫ్రేము ఇవే మెటల్గా ఉండేటివే మాస్ట్రో గాడికి వచ్చినవి. అంటే మిగతా అన్ని లోపల పార్ట్లన్నీ మార్చేసాము. అలా ప్రతి సైడ్ లెవెలు, ఆ సైడ్ లెవెలు, ఈ సైడ్ లెవెలు అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. ఫోక్స్ మార్చడం అంటే ఊరికే మార్చడం కాదు, రిమ్ అనేది స్ట్రైట్గా ఉండడము. ఆ విధంగా స్ట్రైట్ చేసి, ఈ లెవెల్ అయినా స్ట్రైట్ చేసి, ఆ లెవెల్ అయినా స్ట్రైట్ చేసి అలా మార్చేస్తూ ఉన్నారు. అక్కడ చెక్ చేస్తూ మార్చేశారు. కొత్త వేసేసాడు అన్న. అయితే ఇంకా ట్యూబ్ చెక్ చేస్తున్నారు. ఇదిగా చెప్పాలి, ఇదే మెయిన్గా చెక్ చేయాలి, ఏ విధంగా తిరుగుతున్నాయి అనేది. ఇదే నా సౌండ్ వస్తూ ఇదే మరీ ప్రాబ్లంగా అంటే తునిగిపోయో, గ్రీస్ పోయో ఈ విధంగా ఉంది. ఇది గ్రీస్ అయితే సెట్ చేయాలి. ఈ విధంగా మనోడికి అయితే సెటప్ చేసేసాము. ఇంకా మన రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. అన్నీ కొత్తయే. ఇంకా దీంట్లో ఒకటి ఉన్నాయి, ఇంకా మాస్ట్రోకి వచ్చినవి అంటే మిగతా అన్నీ మార్చేసినవి మాస్ట్రో గాడికి. ఏంటో అసలు మాస్ట్రో గాడు వచ్చిన పార్ట్లో ప్రతి అవయవం మార్చేస్తూ వస్తూ ఉన్నాము. ఇక సౌండ్ అనేది రాకుండా ఉంటుందేమో చూద్దాము. ఇక ఇందులోనే ఒక పిన్నుగా అయితే లేదు, అది ఎక్కడన్నా ఏదన్నా షాప్లో అడిగితే ఈ షాప్లో స్పేర్గా అయితే లేదని చెప్పాడన్న. ఆ విధంగా మన జర్నీ అనేది కొనసాగించేద్దాం. రోహటాక్ సిటీ అయితే ఆల్మోస్ట్ బయటికి వెళ్తూ ఉన్నాము. లైట్లు అయితే మెరిసిపోతాయి నైట్ టైము. ఆ విధంగా సెట్ చేసేసారు. వాళ్ళు ఏమన్నాయి బ్యూటిఫుల్గానే. నైట్ టైం వస్తే మెరుస్తాయో మరి మెరసకుండా ఉంటాయో, మెయింటెనెన్స్ చేస్తున్నారో. మనకైతే ఇంకో నేమ్ బోర్డు ఇందులో ఉన్న ఈ రివారీకి అయితే 78 కిలోమీటర్లు ఉంది. వెళ్దాము. ఈరోజైతే చేరుకుంటామో లేదో తెలీదు, ఎందుకంటే టైం 12:30 అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేయలే, లంచ్ చేయలేదు. అలా ముందు ఏదో ఒకటి చేసేసి మన జర్నీని కంటిన్యూ చేద్దాం. ఈరోజు రేపు చేరుకుంటాం ఆ రివారీకి. ఇక వర్ష అయితే ఎప్పుడెప్పుడు వచ్చేస్తానా అన్నట్టుగానే ఉంది. పిలిస్తే తలుచుకుంటే వచ్చే విధంగానే ఉంది. వర్ష నువ్వైతే కొద్ది రోజులు దూరంగా ఉండు, ఒక 2-3 రోజులు. ఈ హర్యానాలో మొత్తం ఈ రకాంటి స్వీట్లే మొత్తం చూసుకుంటే ఇవే ఉన్నాయి. మైదా ఇంకా చక్కెర ఇవన్నీ కలిపేస్తారు. ఇంకా జిలేబీలు అంటే హర్యానా జిలేబీలు
మనం చూసాం కదా మన ఊర్లలో చిన్న చిన్న జిలేబీలు ఇక్కడ చూడండి, ఇంత పెద్ద జిలేబీ తింటామా అసలుకి, తినలేమా. ఇవైతే ఇవే ఎక్కువగా ఉన్నాయి స్వీట్లుగా, అంత స్వీట్ ఉండదు మరి అంత హాట్గా ఉండదు. అలా హర్యానాలో రుచులలో మనమైతే ఈ స్వీట్లుగా ట్రై చేస్తున్నాం. ఇదైతే తినలేదు ఇప్పటి వరకు. దీంట్లో ఇంకా రకాలుగా అంటే ఉన్నాయి, ఇది ఒక కలర్గా అది ఒక కలర్గా, ఇలా ఈ పాలకోవలుగా, ఇలా వేరే వేరే ఐటాలుగా మొత్తం ఒకటే దాంతో వేరే వేరే రకాలుగా చేస్తూ ఉన్నారు వీళ్ళైతే. అక్కడ పైన ఉన్నది నేషనల్ హైవే 9. ఆ నేషనల్ హైవే 9కి యువతల కారు చుట్లు వేసేసారు. ఇటువైపు అయినా అటువైపు అయినా కానీ ఏ విధంగా ఉందంటే స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. కారు చుట్టూ రోడ్డు అబ్బా అద్భుతంగా పద్మ వ్యూహాన్ని రచించినట్టుగానే వేసేసారు వీళ్ళైతే. ఇటు పక్క ఒక రింగ్ రోడ్డుగా, అటువైపు ఒక రింగ్ రోడ్లుగా, అదో ఇవే కలిపే భాగాలు ఆ కారు చుట్లకి. అబ్బా అన్ప్రెడిక్టబుల్ నిజంగా ఇదైతే. మరో పద్మ వ్యూహం లాగానే కనిపిస్తుంది. స్క్రీన్ షాట్ చూడండి, మిడిల్కి వెళ్ళి పెడతాను. అబ్బా ఈ మిడిల్ నుంచి అయితే ఒక బటర్ఫ్లై తన రెక్కలు విప్పుకున్నట్టుగానే ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసేసారు ఎవరో రోడ్డు చేసేవాళ్ళు అయితే, రోడ్డు ప్లానింగ్ చేసేవాళ్ళు. ఇక్కడైతే ఇంకో నేమ్ బోర్డు వచ్చేసింది. వీళ్ళు ఈ రాష్ట్రం నుంచి మొత్తం దేశం మొత్తానికి వేసేసినట్టున్నారు. అంత ఏమి లేవు. జైపూర్ వద్దు బాబాయ్ వద్దు, మిగతా ఊర్లన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. జైపూర్ అయితే చూసేసాం కదా, ఇంకా మనం వచ్చిన రూట్లో అయితే అటువైపుగా జైపూర్ అయితే వెళ్ళాము. జైపూర్ రూట్కి అయితే వెళ్ళాము, కాస్త భాగం ఆ రూట్లోనే ఉంటుంది. అంటే జైపూర్కి వెళ్ళాం మనం అయితే. మన పైనలో వేరే కొత్త రోడ్ల మార్గాలు. రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ రోజుట్లోని మన రెండో టోల్ ప్లాజా NH 352లో. ఈ టోల్ ప్లాజా పేరు అయితే ఏమిగా లేదు కానీ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా రాహకోట్. వర్ష అయితే ఎప్పుడెప్పుడు వచ్చేసేనా అన్నట్టుగానే ఉంది. రోడ్డు కూడా ఒకసారిగా క్లోజ్ అయిపోయింది. చెట్లు చూడండి, రోడ్డుకి ఇరువైపులా నాటిన చెట్లు పెద్దవి అయిపోయి రోడ్డు ఎంత పచ్చంగా ఉందో అసలుకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే సినారియో మాత్రము. ఇక ఈ రోడ్డు మధ్యలో డైవర్షన్లో ఉండే పిచ్చి పిచ్చి కలుపు మొక్కలన్నీ తీసేస్తే ఇంకా బ్యూటిఫుల్. మొత్తం ఉతికారేసాను. కొన్ని బట్టలుగా ఉంటే ఇంక ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు వాష్ చేసేసి డాబా దగ్గరే NH 50 చంద్రపూర్. ఇంకా ఇదే ఊరు చంద్రపూర్ అయితే నేషనల్ హైవే పక్కనే. ఇంకా డాబాగా ఉంటే ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు అయితే ఉతికేసి అలా వేసేసాను. ఇంక ఇవాళ స్టే అంటే ఇక్కడ అన్న వాళ్ళని అడిగితే పక్కనగా టెంపుల్గా ఉంది, అటు వెళ్ళు, అక్కడ ఉండేందుకైతే పర్మిషన్ ఇస్తారు వాళ్ళు అని చెప్పారు. మరి వెళ్ళి అక్కడ అడుగుదాము. టైం అయితే 5:40 అయింది. ఇంక వెళ్ళినా ఇంకో 10 కిలోమీటర్లు వెళ్తాము. ఆ రివారి అనే ఊరైతే ఇంకా 38 కిలోమీటర్లుగా ఉంది. మరి చూద్దాం, ఇక్కడ అడుగుదాము. ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటే ఉన్నట్టు, లేకంటే కంటిన్యూ చేద్దాం మన రైడ్ అయితే. బాయ్ బాయ్ సూర్య అయితే మనకు బాయ్ బాయ్ ఎప్పుడో చెప్పేశాడు. మనం కూడా సూర్యకి అయితే బాయ్ బాయ్ చెప్పేశాము. కనిపిస్తుంది కదా శివుని టెంపుల్లో అయితే ఈరోజు మన స్టే అనేది. మనమైతే ఆ రూట్లో అటు వెళ్తూ ఉన్నాము. అటు వెళ్ళేసి ఇటు వచ్చేసి ఆ డైవర్షన్ దగ్గర ఇక్కడ ఈ టెంపుల్లో అయితే స్టే చేస్తున్నాము. ఇక్కడ ఉన్న గురూజీని అయితే అడిగాను, సరేలే ఉండు అని చెప్పారు. చంద్పూర్ ఇది. అక్కడ ఆ డాబా దగ్గర ఇంక ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ కొందరిని అడిగితే ఈ టెంపుల్గా సజెస్ట్ చేశారు. నైట్ ఉండేందుకు ఇక్కడ ఉంటుంది అవైలబుల్గా అని చెప్పి ఆ విధంగా అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ టెంపుల్లో ఇవాళ స్టే 101 ప్రాజెక్ట్ LR మ్యాస్ట్రో హోమ్ కమింగ్లో. నిన్న ఒక టెంపుల్లో, ఈరోజు ఒక టెంపుల్లో. ఇంకా చూద్దాం మన పైన. ఇంకా రేపైతే ఒక లైన్ అయితే మనం టచ్ చేయాలి. ఆ లైన్ దగ్గరికి వెళ్తామా లేదా అనేది చూద్దాం. వేరే రూట్లో వెళ్తామా, నేను అనుకున్న రూట్లో వెళ్తామా అనేది చూద్దాం. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి శివ మ్యాస్ట్రో వే.